ఎలా ఉన్నావు? లైఫ్ ఎలా ఉంది? పెద్దగా చెప్పుకునేంతగా లైఫ్‌లో ఏం జరగట్లేదు. అదే 9-5 జాబ్, అదే బోరింగ్ రొటీన్ అంటావా? బట్ నీ లైఫ్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే నేను మాత్రమే మార్చగలను. ఇంకా గుర్తుపట్టలేదా? నేను మచ్చా టైంని రోజు నన్ను చూస్తూ తిట్టుకుంటూనే కదా ఆఫీస్‌కెళ్తావు. కానీ అదే ఈవినింగ్ నన్ను చూస్తూ హమ్మయ్య! ఇంటికెళ్ళొచ్చు అనుకుంటావు. కానీ ఈరోజు నేను నీకు నన్ను ఎలా యుటిలైజ్ చేసుకుంటే నీ అన్ని డ్రీమ్స్ తీరుతాయని చెప్పడానికొచ్చా. పెద్ద పెద్ద మాటలేం చెప్పలేను. చిన్న చిన్న థింగ్స్ నీ లైఫ్‌లో చేంజ్ చేస్తే అది నీ డ్రీమ్‌కి ఎంతో కొంత హెల్ప్ అవుద్దనుకుంటున్నా. మొదటిది, నా అలార్మ్‌లో ఒక టైం పెడతావు. స్నూజ్ చేస్తూనే ఉంటావు. ఆ టైంకి ఆ పని మాత్రం చేయవు కదా! ఈసారి కొత్తగా ఏ టైంకి అలార్మ్ పెడితే ఆ టైంకి పనులు చేయడం స్టార్ట్ చెయి. నువ్వు చేంజ్ చూడకపోతే నా టైం మార్చుకుంటా. కిడింగ్. చేంజ్ చూస్తావు మచ్చా. 2, నీ డే ప్రొడక్టివ్‌గా అవ్వాలంటే నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా అలాంటి వాళ్ళే అయ్యుండాలి. మన లైఫ్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మన దరిద్రానికి మనల్ని యూజ్ చేసుకున్న వాళ్ళే దొరుకుతుంటారు కదా! కానీ కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా నీకుండుంటాడు కదా! నీలో బెస్ట్ తీసేవాడు, నీకు సపోర్ట్ చేసేవాడు, నీ ఐడియాస్‌ని షేర్ చేసుకునేవాడు. అలాంటి వాళ్ళని పెంచుకోవాలి నువ్వు. నేను టైం కాబట్టి నేనెవరి కోసం ఆగను. నా ప్రెజెంట్‌ని నువ్వు ఎంత దాకా పర్ఫెక్ట్‌గా లివ్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇప్పుడు వద్దులే, టయర్డ్‌గా ఉంది. ఈ మాటలన్నీ మంచిగా పేపర్ మీద చిన్నప్పుడు కర్సివ్ హ్యాండ్‌రైటింగ్ నేర్పిస్తారుగా, అలా రాసేసి ఫుల్లుగా చింపి బాల్‌లా చుట్టి డస్ట్‌బిన్‌లో పడే. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఈరోజు, ఈ సెకండ్ చేసే. ఈరోజు మాత్రమే నీది. అండ్ ఇది రియల్. ఎందుకంటే 2020 కోవిడ్ చూసాక కూడా మనకి రియలైజేషన్ రాదని నేను అనుకోను. అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలీదు. సో నీకెప్పుడు ఏం చేయాలి అనిపిస్తే ఆ టైంకి అది చేసేయి. బాగా బోర్ కొట్టేస్తున్నానా? టైంని కదా, ఆ మాత్రం డిసిప్లిన్ ఉంటుంది మరి. నీతో రోజు ఉంటున్నా కాబట్టి ఏవో కొన్ని మంచి మాటలు చెప్తే నీకు ఉపయోగపడతాయని తప్ప నాకేం ప్రాఫిట్ ఉంటుంది మామ. మొత్తానికి సారాంశం ఏంటంటే, నీకున్న టైంలో నీకు నచ్చిన పనులు చేస్తూ నీ లైఫ్ని అర్థవంతంగా మార్చుకోవాలి. అంతే మచ్చా. ఇంక నిన్నెవ్వరూ ఆపరు. ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు అన్నట్టు నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్. నేను ఇప్పుడు చాలా చెప్పా కదా, ఇవి నువ్వు తీసుకోవచ్చు, లేదా స్క్రోల్ చేసి పక్కన పడేయచ్చు, అసలు చూడకపోవచ్చు కూడా. బట్ నువ్వు ఇప్పటిదాకా చూసావంటే నీ లైఫ్లో ఎంతో కొంత చేంజ్ చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. అదే నీ సక్సెస్కి ఫస్ట్ స్టెప్. మనం చూసే ప్రతిదీ మనం ఆచరించాం కదా, వింటాం ఒక చెవి నుంచి ఇంకో చెవి నుంచి వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే నీకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ నువ్వు నీ బ్రెయిన్లోకి ఎక్కించుకుంటావో ఆటోమేటిక్గా నీ బాడీ ట్యూన్ అయ్యి నీకు కావాల్సినట్టుగా వర్క్ చేస్తుంది. ఐ హోప్ ఇప్పటి నుంచి నీ టైంని నువ్వు బాగా యూటిలైజ్ చేసుకుంటావని, నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని.